అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. విదేశీ లేదా సముద్ర సంబంధిత వ్యాపారాలలో ఉన్నవారికి లాభాలు వస్తాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆఫీసులో పని ఒత్తిడి విపరీతంగా పెరిగి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది. గడువులోగా పనులు పూర్తి చెయ్యలేక ఇబ్బంది పడతారు. ఆధ్యాత్మిక యాత్రకు ప్రణాళిక వేస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీ ప్రియమైన వారితో ఆత్మీయమైన క్షణాలను పంచుకుంటారు. సంబంధాలలో లోతైన భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. బీమా పాలసీలకు సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. క్లెయిమ్లు పరిష్కారం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. మీ నెట్వర్కింగ్ అవకాశాలు విస్తరిస్తాయి. మీరు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని మీ పరిధిని పెంచుకుంటారు. ధనం సంపాదించడంలో మీరు విజయం సాధిస్తారు. ఆర్థికంగా బాగా రాణిస్తారు. వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టడం వలన మంచి ఫలితాలు వస్తాయి. స్వీయ అభివృద్ధికి సంబంధించిన పుస్తకాలు చదువుతారు. సామాజిక సేవ చేయడం ద్వారా మీరు సంతృప్తిని పొందుతారు. సమాజానికి మీ తోడ్పాటు అందుతుంది. మీ సృజనాత్మక శక్తి పెరుగుతుంది. కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధించి ప్రశంసలు అందుకుంటారు. మీ సంకల్ప బలం ఈరోజు దృఢంగా ఉంటుంది. ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా పూర్తి చేస్తారు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారు తమ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సాంకేతిక నైపుణ్యాలకు గుర్తింపు లభిస్తుంది. కళారంగంలో మీ ప్రతిభ ప్రదర్శితమవుతుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. మీ సంబంధాలు మరింత దృఢపడతాయి. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. పుస్తకాలు చదవడం ద్వారా మీ జ్ఞానం పెరుగుతుంది. మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. రాజకీయాలలో ఉన్నవారికి తీవ్రమైన సవాళ్లు ఎదురవుతాయి. ప్రజల మద్దతు కోల్పోతారు. మీ ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. నూతన ఆవిష్కరణలు చేయడానికి మీకు ప్రేరణ లభిస్తుంది. మీ ఆలోచనలు వినూత్నంగా ఉంటాయి. అవి మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. ఇతరులు మీ పట్ల పూర్తి నమ్మకాన్ని ఉంచుతారు. మీ మాటలకు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. ప్రయాణాలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. సంతానం విషయంలో కొన్ని ఆందోళనలు ఉంటాయి. వారి ఆరోగ్యం లేదా విద్య విషయంలో కొద్దిగా కలత చెందుతారు. మీరు చేసే ప్రతి పనిలోనూ అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అనవసర సమస్యలు ఎదురవుతాయి. మీ వ్యక్తిత్వం అందరినీ ఆకర్షిస్తుంది. మీ సానుకూల దృక్పథం మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొని ఇతరులకు సహాయం చేస్తారు. ఇది మీకు సంతృప్తిని ఇస్తుంది. పర్యటనలలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ప్రయాణాలలో అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉంది. దివ్య చింతనలో గడపడం వలన మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మీ ఆలోచనలు మరింత స్పష్టంగా సానుకూలంగా మారుతాయి. పరిశ్రమలలో పనిచేసేవారికి లాభాలు పెరుగుతాయి. పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన మీ ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయి. మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇతరుల మనోభావాలను గౌరవించడం ద్వారా మంచి పేరు సంపాదిస్తారు. ఇంటి మరమ్మత్తులు లేదా సంస్కరణ పనులు ఊహించిన దానికంటే ఆలస్యమవుతాయి. ఈ పనుల కోసం అధిక డబ్బు ఖర్చు చెయ్యవలసి వస్తుంది. ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతారు. మీరు ఇతరుల సంక్షేమం కోసం పాటుపడుతారు. ఉద్యోగంలో లేదా వృత్తిలో మంచి పురోగతి కనిపిస్తుంది. పై అధికారుల నుండి మెప్పు పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు జరిగేందుకు మార్గం సుగమమవుతుంది. పెళ్లి లేదా ఇతర వేడుకల పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మీరు ప్లాన్ చేసుకున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఆలస్యమవుతాయి. అనుకోని అవాంతరాల వల్ల పనులు మధ్యలోనే ఆగిపోతాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీ ప్రతిభను మెరుగుపరుచుకునే అవకాశాలు లభిస్తాయి. వైద్య సేవలు సకాలంలో అందుతాయి. మీ ఆరోగ్య సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. వైద్యుల నుండి మంచి సలహాలు పొందుతారు.
నాట్యం నేర్చుకోవడానికి లేదా ప్రదర్శించడానికి ఇది మంచి సమయం. మీ నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది. టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుని మీరు పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో మీ సమావేశాలు విజయవంతమవుతాయి. మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకుంటారు. సినిమాలు చూసి ఆనందిస్తారు. వినోదాన్ని పొందేందుకు సమయం కేటాయిస్తారు. మీ సామాజిక సంబంధాలు మెరుగవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు సమాజంలో చురుకుగా పాల్గొంటారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. భారతీయ సంస్కృతి పట్ల ఆసక్తి పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు పెరగడం వలన ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఈరోజు పెట్టుబడుల నుండి ఎటువంటి లాభాలు ఆశించవద్దు. మీరు చేసిన ఒక చిన్న పొరపాటు ఈరోజు పెద్ద సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు తప్పులు దొర్లే అవకాశం ఉంది. పుస్తక సమీక్షలు రాసే విషయంలో మీరు విమర్శలను ఎదుర్కొంటారు. మీ అభిప్రాయాలు ఇతరులకు నచ్చవు. సాయంత్రం వేళల్లో వినోదం కోసం సమయం కేటాయించడం చాలా సంతృప్తినిస్తుంది. కొత్త సినిమాలు, నాటకాలను చూసి ఆనందిస్తారు. అధికారులతో మీకు అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. వారి నుండి అనవసరమైన ఒత్తిడి ఉంటుంది. కొత్త వర్క్షాపులలో పాల్గొని నైపుణ్యాలను పెంచుకుంటారు. భవిష్యత్తుకు ఇది ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మనశ్శాంతిని పొంది ఆనందంగా ఉంటారు. సామాజిక మాధ్యమాలలో అధిక సమయం వృధా చేయడం వలన ముఖ్య పనులు ఆగిపోతాయి. అనవసర పోస్టింగ్ల వల్ల వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఈరోజు మీ రాశివారికి ధైర్యం, సంకల్పం పెరిగి అన్ని రంగాలలో విజయం లభిస్తుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన మీకు గొప్ప బలాన్ని, మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తారు. మీ దినచర్య క్రమబద్ధంగా ఉంటుంది. విద్యుత్ రంగంలో పెట్టుబడులకు ఈరోజు అనుకూలం. మంచి లాభాలుంటాయి. ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఈ రంగంలో ఉన్నవారికి మంచి ప్రాజెక్టులు లభిస్తాయి. మీరు చేసే కూర్పులు, ప్రణాళికలు అద్భుతంగా ఉంటాయి. మీ పనితీరులో స్పష్టత ఉంటుంది. ఆలోచనాత్మక ఆటలు ఆడి మీ మానసిక సామర్థ్యాన్ని పెంచుకుంటారు. పజిల్స్ పరిష్కరిస్తారు. ఆర్థిక పెట్టుబడులు లాభాలను తెస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈరోజు మంచిది. మీరు ఇచ్చే కౌన్సిలింగ్ ఇతరులకు మార్గదర్శనం చేస్తుంది. మీ సలహాలు విలువైనవి. క్రీడలలో పాల్గొనేవారికి మంచి విజయం లభిస్తుంది. శారీరక శ్రమతో ఉత్సాహంగా ఉంటారు. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త బ్రాండ్లను ప్రమోట్ చేస్తారు. కొన్ని ముఖ్యమైన విషయాలలో మీ స్నేహితులు మీకు మద్దతు ఇవ్వలేరు. వారి కారణంగా మీరు చిన్నపాటి నిరాశకు గురవుతారు. సంగీతంలో లీనమైపోతారు. నూతన సంగీత పరికరాలను కొనుగోలు చేస్తారు. ఈ రోజు మొత్తం ఆనందంగా గడుస్తుంది. చిన్న విషయాలు కూడా సంతోషాన్ని కలిగిస్తాయి. వృత్తిపరంగా అభివృద్ధి సాధిస్తారు. కొత్త బాధ్యతలు చేపడతారు. మనశ్శాంతి ఈరోజు మీకు లభిస్తుంది. ఆందోళనల నుండి విముక్తి పొందుతారు. భవిష్యత్తు సాంకేతికత గురించి అధ్యయనం చేస్తారు. నూతన ఆవిష్కరణలపై దృష్టి పెడతారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో మంచి లాభాలు పొందుతారు. కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రేమికులకు ఈరోజు మధురమైన జ్ఞాపకాలను అందిస్తుంది. వారి బంధం మరింత దృఢంగా మారుతుంది. కోచింగ్ మరియు శిక్షణ రంగాలలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త విద్యార్థులను ఆకర్షిస్తారు. పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన లోపిస్తుంది. దీనివలన ఇతరుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. సహజ వనరులను విచక్షణారహితంగా ఉపయోగించడంపై దృష్టి పెడతారు. సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది. మీ మంచి పనులను అందరూ అభినందిస్తారు. మీరు చేసే శుభార్థ క్రియలకు మంచి ఫలితాలు లభిస్తాయి. దైవకృప ఉంటుంది. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చెయ్యగలరనే ధైర్యం కలుగుతుంది. వాతావరణ మార్పుల వలన ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అనుకోని వర్షం లేదా వేడిమి ఇబ్బంది పెడుతుంది. నాటక లేదా డ్రామా ప్రదర్శనల్లో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ప్రదర్శన విజయవంతం కాదు. కళాకారులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. వ్యక్తిగత ఫైనాన్స్ నిర్వహణలో క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొంటారు. అప్పులు తీర్చడంలో ఆలస్యం జరగడం వలన ఇబ్బందులు పడతారు. పని ప్రదేశంలో మీ సమర్పణలు ఆలస్యమవుతాయి. సహోద్యోగుల నుండి పనిలో సహకారం కొరవడుతుంది. సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది. మీ పోస్ట్లకు మంచి స్పందన లభిస్తుంది. మీరు వేసుకున్న భవిష్యత్తు ప్రణాళికలు సరైన మార్గంలో ఉంటాయి. దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరుతాయి.
చిన్నపాటి విషయాలకే గొడవలు జరగవచ్చు. అనవసర వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మంత్రోచ్చారణ మీకు మనశ్శాంతిని, శక్తిని ప్రసాదిస్తుంది. మీ జీవితం సంతోషంగా మారుతుంది. మీ సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. చట్టపరమైన చిక్కుల నుండి ఉపశమనం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. జలవనరుల సంరక్షణకు మీరు కృషి చేస్తారు. సామాజిక సేవలో పాలుపంచుకుంటారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు పెరుగుతాయి. మీరు పనిచేసే రంగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. గతంలో మీరు చేసిన తప్పుల ఫలితాలు ఈరోజు మిమ్మల్ని బాధపెడతాయి. పాత సమస్యలు తిరిగి తలెత్తి ఇబ్బంది కలిగిస్తాయి. మీరు ఆచరించే పరిహారాలు మంచి ఫలితాలను ఇచ్చి కష్టాల నుండి దూరం చేస్తాయి. పరిహారాల వలన మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన పూర్తి ధైర్యం మీకు లభిస్తుంది. కష్టమైన సవాళ్లను మీరు సులభంగా ఎదుర్కొంటారు. ఈరోజు మీకు అద్భుతమైన ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాల పట్ల పట్టుదల పెరుగుతుంది. ఇతరులకు కూడా మీరు ఆదర్శంగా నిలుస్తారు. వ్యవసాయదారులకు ఈ రోజు అంతా అనుకూలంగా ఉండదు. పంట నష్టాలు జరగవచ్చు. లైఫ్ కోచింగ్ ద్వారా మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. పశుపోషణలో ఉన్నవారికి మంచి లాభాలు లభిస్తాయి. పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. మత్స్య పరిశ్రమ వారికి ఈరోజు లాభాలు వస్తాయి. చేపల దిగుబడి పెరుగుతుంది. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన కడుపు సమస్యలు వస్తాయి. భోజన విషయంలో అజాగ్రత్త తగదు. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. చర్చలలో మీరు పైచేయి సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధం పెరుగుతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. నాటక ప్రదర్శనలలో లోపాలు లేదా ప్రేక్షకుల నుండి ప్రతికూల స్పందన ఎదురవుతుంది. రంగస్థలంపై వైఫల్యం తప్పదు. వ్యాయామం చేయడం ద్వారా మీరు శారీరకంగా, మానసికంగా బలంగా తయారవుతారు. కొత్త వ్యాయామ ప్రణాళికలను అనుసరిస్తారు. స్టార్టప్లకు ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త పెట్టుబడులు వస్తాయి. వ్యవసాయ రంగంలో లాభాలు వస్తాయి. కొత్త పంటలు వేయడానికి ప్రణాళికలు రచిస్తారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.